సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. నిజంగానే సంఘంలో అలాంటి సహవాసము, సహోదరత్వము, ఐకమత్యము ఉండాలండి. నిజంగానే యూనిటీ ఉండాలండి సంఘంలో. చూడండి, ఈనాటి కొన్ని సంఘాల్లో ఐక్యత లేక గొడవలు, కొట్లాటలు, కలహాలు, విభేదాలు, తారతమ్యాలు. ఇందు నిమిత్తమైన క్రీస్తుని సంఘం కొరకు ప్రాణం పెట్టింది, ఆయన సంఘాన్ని స్థాపించుకుంది, ఆయన శరీరంలో ఒక అవయవంగా చేసుకుంది. ఇందు నిమిత్తమైన మీరు కొట్టుకుంటాకైనా, వివాదాలు చేసుకోవడాకైనా, కలహాలు రేపడం కొరకైనా ఆలోచన చేయాలండి. నిజంగా ఒక ప్రసంగంలో చెప్పాను నేను, ఒక అవయవంలో ఆయన శరీరంలో ఒక అవయవం ఇబ్బంది పడినప్పుడు మిగతా అవయవాలన్నీ కూడా బాధపడతాయంట. చూడండి, ఒక అవయవం ఘనత పొందినప్పుడు మిగతా అవయవాలన్నీ కూడా. గుర్తొచ్చిందా ప్రసంగం? గుర్తొచ్చిందా? రెఫరెన్స్ చెప్పండి గుర్తుంటే. చూడండి, రెఫరెన్స్ చెప్పండి ఎవరైనా. ఒక అవయవం ఇబ్బంది పడినప్పుడు మిగతా అవయవాలన్నీ కూడా శ్రమ పడతాయి, ఇబ్బంది పడతాయి. సో సంఘంలో ఉన్నటువంటి క్రీస్తు అనే శరీరం అనే సంఘంలో మీరందరూ కూడా అవయవాలా ఉన్నారు. ఒక అవయవం ఇబ్బంది పడితే మిగతా అవయవాలన్నీ కూడా ఇబ్బంది పడతాయి. ఒక అవయవం ఘనత పొందితే మిగతా అవయవాలన్నీ కూడా సంతోషిస్తాయి. అలా సంతోషించే శరీరం ఉన్నటువంటి అవయవాలుగా ఉన్నాం. కానీ ఎలాంటి వివాదాలు, తారతమ్యాలు ఇక ముందు కొనసాగకుండా మరి సంఘము మరి దృష్టి ఉంచుకొని మరి సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇంకా ముందుండి మరి ముందుకు సాగిపోవాలని, అలాగే ఇట్టి వార్షికోత్సవాలు ఇక ముందు మరెన్నో జరుపుకోవాలని దేవుని యొక్క ఆత్మ సహాయము సంఘానికి, సంఘ విశ్వాసాలు అయినటువంటి మీ అందరికీ కూడా మరి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.